హాయ్ గాయస్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చర్చించుకోబోయే మ్యాటర్ ఏమిటంటే బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 1 గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. గాయస్, మనం కొత్తగా ఛానల్ పెట్టడం జరిగింది. ఇంతవరకు ఒక 4 సబ్స్క్రైబర్లు వచ్చినారు. ఒక 10-20 సబ్స్క్రైబర్లు అయ్యేటట్టు మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మీరు కొంచెం వాల్యూ యాడ్ చేసినట్లు ఉంటుంది. కాబట్టి దాని గురించి కొంచెం సమయం కేటాయించి ఆలోచించి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. విషయంలోకి వెళ్ళే ముందు డే 1 వచ్చేసి చాలా క్రిస్పీగా ఇంట్రెస్టింగ్గా బిగ్ బాస్ గారు మామూలుగానే ఒక సాంగ్తో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే విషయంలోకి వెళ్ళే ముందు మనకు కావాల్సిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి కదా, అంటే బోల్డ్నెస్ కానీ ఏదైనా క్రిస్పీ ఇన్ఫర్మేషన్ కానీ అంటే కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళందరి గురించి చూస్తాం కదా. బిగ్ బాస్ బాగా జరిగింది. ఫస్ట్ రోజు ఏమంత పెద్దగా ఫస్ట్ డే కాబట్టి ఇంకా స్టార్ట్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. అయిన దాంట్లో నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ చూపించడమే వీళ్ళకి ఇద్దరు వ్యక్తుల్ని ఎలా డివైడ్ చేసినారు బిగ్ బాస్ అనేది బాగా క్లియర్ కట్గా చూపిస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జరిగేది డిఫరెంట్గా ఉంది. బిగ్ బాస్ సీజన్ 9లో సెలబ్రిటీస్గా ఉన్నటువంటి వాళ్ళకేమో టెన్నెంట్ అంటే బాడుగా లాగా, అంటే బయట వ్యక్తులకి మనం ఇంట్లోకి వస్తే ఎట్లయితే వాళ్ళని సపరేట్ రూమ్లో పెడతామో అట్లా పెట్టడం జరిగింది. ఎవరైతే సాధారణమైన వ్యక్తులు అంటే కామనర్ ఉన్నారో వాళ్ళని వచ్చేసి ఓనర్స్గా పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని మీరు బాగా పరిశీలిస్తే బిగ్ బాస్ గారు కామనర్స్కి ఒక పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇచ్చిన సమాచారము, మనకి వస్తుండే ఇన్ఫర్మేషన్ని బట్టి కామనర్స్కి ఒక పెద్ద స్థాయిలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏ మేరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టము. ముందు మనకే తెలుస్తుంది కంటెంట్ ఏమి ఇస్తారో, ఎలాంటి ఇన్ఫర్మేషను, ఎలాంటి స్కిట్లు ఇచ్చి వాళ్ళు మాట నిలబెట్టుకుంటారు అనేది వాళ్ళల్లో మనం ముందు చూడబోతున్నాం. ఇప్పుడు మెయిన్గా నిన్న జరిగిన విషయాల్లో కొన్ని విషయాలు బాగున్నాయి. ఏమంటే వీళ్ళకి తిండి అనేది ప్రొవైడ్ చేయలేదు బిగ్ బాస్ ఫస్ట్లో. ఏది తినే సామాన్లు కానీ గ్రాసరీస్ ఏమీ ప్రొవైడ్ చేసిండు. అటువంటి పక్షంలో వాళ్ళకి ఏదో బిర్యానీ ఒక ఐటమ్ ఒక రైస్ ఐటమ్ ఏదో కొన్ని ఐటమ్స్ ఇచ్చి లిమిటెడ్ ఐటమ్స్ ఇచ్చి చేసుకోమండి. దానికి పాపం ఏదో తనూజ అనే ఆవిడ బిర్యానీని ఏదో చేసి పెడుతుంది పాపము. అది వీళ్ళు ఎవరు సెలబ్రిటీస్లో ఉన్నటువంటి ఇమాన్యువల్ పాపం బిర్యానీ ప్లేట్ ఇచ్చి నోట్లో పెట్టుకోకపోతుంటే బిర్యానీ తినకూడదని బిగ్ బాస్ గారు ఆదేశిస్తారు. అది ఆదేశించిన వెంటనే ఇమాన్యువల్ పాపం అక్కడికి 2 ముద్దలు తింటుంటాడు పాపం తెలియక. బిగ్ బాస్ ఇచ్చినటువంటి షరతులు కానీ నియమాలు కానీ ఆయన ఆదేశాలు కానీ తప్పక పాటించాలని చెప్పి పక్కన వాళ్ళు అంటేనే ఇమాన్యువల్ గారు వదిలేస్తారు పాపం. దాన్ని చూసి ఒక మాస్క్ మ్యాన్ ఉంటాడు కామనర్లో, ఆయన పాపము అసలు ఇలా చేయడం చాలా తప్పు బిగ్ బాస్, మీరు ఇలాంటివి చేయకూడదు కదా, కరెక్ట్ తిండి దగ్గరైనా మీరు కొంచెం పెద్ద మనసు చాటుకోవాల్సింది, ఇలా చేయడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎంత కఠిన హృదయాత్ములైన వాళ్ళైనప్పటికీ తినే తిండి దగ్గర శత్రువులైనా మిత్రులుగా భావించే కల్చర్ మనది. కాబట్టి నాకు చాలా బాధగా ఉందని అప్పీల్ చేస్తాడు ఆయన బిగ్ బాస్కి. అప్పీల్ చేయగానే అక్కడున్న వాళ్ళంతా కలిపి కూడా కరెక్టే కదా, ఇది ఎందుకు పాపం వల్ల ఫుడ్ లేకుండా చేస్తున్నాడు అది ఇది అనుకుంటే మనకి ఏమన్నా వీళ్ళందరికీ ఏమన్నా ఫస్ట్ రోజు ఏమన్నా ఆయన కడుపు మాడుస్తాడేమో అనుకుంటాం. అటుకి మాస్క్ మ్యాన్ ఒక రూమ్లోకి పోయి చాలా బాధపడతాడు ఫ్రెండ్స్, చాలా బాధపడతాడు. నేనైతే ఎంత కఠినంగా ఉన్నప్పటికీ ఫుడ్ విషయంలో మాత్రం ఎవరికి ఫుడ్ లాక్కునే తత్వం నాకు అలవాటు లేదని చెప్తాడు పాపం ఆయన. అనుకునేపాటికి సడన్ ట్విస్ట్ ఏమంటే బయటకు రమ్మంటాడు బిగ్ బాస్ అందరినీ, గార్డెన్ ఏరియాలోకి రమ్మంటే అక్కడంతా ఫుడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే డివైడ్ చేసి ఉంటారు, కామనర్స్కి ఒక సైడు, టెనెంట్స్కి ఒక సైడు. కామనర్స్ వచ్చేసి బేకరీ ఐటమ్స్ అట్లా సాఫ్ట్ ఐటమ్స్ ఇస్తాడు.
ఈ సెలబ్రిటీస్కి వచ్చేసి మంచి అంటే సౌత్ ఇండియన్ మీల్స్ ప్రొవైడ్ చేస్తాడనమాట ఆయన పాపం. ఇక్కడి వరకు ఓకే, బాగా తింటారు, సాంబారు రసము అవన్నీ ఇవ్వడం జరుగుతుంది, పాపము బాగుంటుంది. ఇదంతా అయిపోయేపాటికి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఫ్యామిలీ ఏదో చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఆయన ఇమ్మాన్యువల్ గారు కొంచెం మాస్క్ మ్యాన్ మీద నోరు జారుతాడు. ఆ ఆయన గుండంకుల్ అంటే ఆయన మాస్క్ మ్యాన్ వచ్చేసి నువ్వు ఎంతట్లో ఉండాలో అంతట్లో ఉండు ఇమ్మాన్యువల్, నేను ఎంత కైండ్ రెస్పెక్ట్ ఇస్తానో అంతకంటే స్ట్రిక్ట్గా ఉంటాను, నేను మనిషిని ఎక్కడ వరకు పెట్టాలో అక్కడ వరకు పెడతాను, నా వరకు వస్తే అని చెప్పడం జరుగుతుంది. కొంచెం క్లాష్ జరుగుతుంది, కంటెంట్ ఓకే ఇచ్చినట్లే ఉంటుంది. ఇంకో కంటెంట్ ఏమిటంటే పాపం వీళ్ళంతా ఆకలితో ఉంటే వాళ్ళకి ఫస్ట్లో అంటే ఈ విషయం ఫస్ట్ చెప్పాల్సింది మర్చిపోయి ఇప్పుడు చెప్తున్నా. వాళ్ళ ఆకలితో ఉంటే వీళ్ళు వెళ్ళి పాపం అమ్మాయి కొత్తగా శ్రీజ అనుకుంటా, అమ్మాయి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్లో ఏవో ప్రొవైడ్ చేసి వాళ్ళంతా సెలబ్రిటీస్ ఏమనుకుంటారంటే వద్దొద్దు మాకు బిగ్ బాస్ గారు ఆదేశించినారు కదా, కమాండ్ అని పాటిస్తే మనకి బాగుంటుంది, ఆయన చెప్పినట్లు మనం కమెంట్స్ పాటిస్తేనే కదా మనకి ఎంతో కొంత కొంచెం ఇంట్లో కొంచెం వెయిట్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఏం తినరు పాపం మాటకి. పోయి వీళ్ళు ఏం చర్చించుకుంటారంటే పాపం ఇమాన్యుయల్ అన్నం తినలేదు కదా, పాపం ఆకలి అవుతుంటే ఇది మాత్రం చాలా తప్పు పాపం అని చర్చించుకుంటారు. అప్పుడు వాళ్ళు ఎంత విసిగిచ్చినప్పటికీ వాళ్ళు ఫుడ్ అయితే తినరు, బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చినా రిటర్న్ చేస్తారు, అది ఇది రిటర్న్ చేస్తారు. ఇంతట్లో ఒక ఆవిడ తనుజ అని ఉంది కదా సెలబ్రిటీ, ఆవిడ కాఫీ అంటే చాలా ఇష్టం అంట ఫ్రెండ్స్. మనకు తెలుగు చూపిస్తారు అంటే ఒక్కొరికి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఒక్కొరికి ఒక్క ఐటమ్. నాకైతే స్వీట్ అంటే చాలా ఇష్టము. ఆ స్వీట్ ఐటమ్ రోజులో ఒక్కసారి ఏదైనా కానీ బిస్కెట్ అవని ఐస్ క్రీమ్ అని ఏదైనా కూడా తినంది నాకు పూట గడవదు ఆ వరకు అయితే. మరి ఆవిడకేమో కాఫీ అనేది ఏమో బాగా కాఫీకి బానిస అయిపోయి ఉంటుందేమో అని నా ఫీలింగ్. గ్రోసరీస్ వస్తాయి దాంట్లో, కాఫీ ఐటమ్ అవన్నీ ఉంటుంది. కానీ బిగ్ బాస్ వారు ఖచ్చితంగా చెప్పింటారు ఎవరికి, ఈ ఓనర్స్ చెప్పింటారు మీ ఫుడ్ ఎవరి దగ్గర పంచుకోకూడదు, ఎస్పెషల్లీ టెనెంట్స్కి అస్సలు ఇవ్వకూడదు అని చెప్పింటారు. ఆవిడ ఏం చేస్తుంది పాపం బ్రతిమాలుకుంటుంది, 2 స్పూన్లే కదా నాకేం అవసరం లేదు, హాట్ వాటర్ ఎట్లా ఉంటాయి నాతో, చిన్న కప్పులో ఒక 2 స్పూన్లు నాకు ఇవ్వండి అంటే, లేదు ఇంకో అతను ఉంటాడు ఆయన చిన్న మర్యాదస్తుడు అని పేరు, ఆయన పేరేమో నాకు తెలియదు, ముందు కనుక్కొని చెప్తాను. ఆయన ఏమంటాడంటే బిగ్ బాస్ రూల్స్ కదండి, బిగ్ బాస్ రూల్స్ ప్రకారమే నడుచుకోవాలని మీరు కూడా ఇంతకుముందు చెప్పే ఉన్నారు కదా, మరి మేము కూడా ఆయన రెస్పెక్ట్ చేస్తూ మీరు ఒకవేళ ఇవ్వచ్చు పంచుకోవచ్చు అని ఏ రకంగా నాకు సజెషనో లేకపోతే కమాండింగో లేకపోతే ఇండైరెక్ట్గా ఏదన్నా చెప్పినప్పటికీ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి నేనైతే ఇప్పుడు అదైతే ఇవ్వదలుచుకోలేదని చెప్తాడు. ఇట్లా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఫస్ట్ సీజన్లో మనకు తెలియజెప్పినారు. దీంట్లో ఇంకో విషయం ఏమంటే ఓపెన్ అప్ కావడం కానీ కొందరు వ్యక్తులు ఈ ఇంట్లో ఉన్నారని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఎవరంటే బుల్లెట్ బండ్ రాజు, లక్స్ పాప, ఆవిడ పెద్దగా వాళ్ళిద్దరూ. మళ్ళీ ఇంకోటి వచ్చేసి సుమన్ శెట్టి, ఆయన కూడా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినప్పటికీ కలుపుగోలుగా మాట్లాడడం కానీ చేయడం లేదు, కంటెంట్ ఇవ్వడం కానీ ఏదన్నా. ఇప్పుడు రీతు వర్మ ఉంది, మిలిటరీ మ్యాన్తో ఇంతగా కొంచెం సేపు అయినప్పటికీ మనకు కంటెంట్ అనేది ఇచ్చింది ఆవిడ. ఎట్లా అంటే ఒక రొమాంటిక్ వేలో కళ్ళు పెట్టి చూడడం, ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టడం చూడడం కానీ జరుగుతుంది. ఆ విషయంలో కొంచెం రీతు వర్మ ఓడిపోతుందని చెప్పుకోవాలి, ఆయన గెలుస్తాడు. ఆయన కూడా అంటాడు ఇది అట్లుంటుంది మనతోటి అని. కొన్ని విషయాలైతే బిగ్ బాస్ సీజన్ 1లో జరిగినాయి. అలాగే పనిష్మెంట్ ఇచ్చినప్పుడు కూడా పాపము ఇమ్మాన్యుయల్ గారు ఎంతసేపు అవుతుందో ఏమో, ఇది 2 రోజులు అవుతుందో 3 రోజులు అవుతుందో లేకపోతే 1 రోజు అవుతుందో ఇది ఇంత క్లీన్ చేయడానికి అని చెప్తే, ఆయన మాస్క్ మ్యాన్ ఉంటాడు కదా, ఆయన లేదు ఇది మధ్యాహ్నంలోపు క్లీన్ చేయాలని కమాండ్ ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు కొంచెం క్లాష్ జరిగింది ఇంతకుముందు ఒక 10 minutes. బిగ్ బాస్ గారు ఏదో డిస్కషన్ చేస్తున్నప్పుడు తింటున్నప్పుడు క్లాష్ జరుగుతుంది. ఆ క్లాష్ వలన చూడండి ఆయన పనిష్మెంట్ లాగా హాఫ్ డేలో చేసేయాలంటాడా, కానీ అది 1 day పడుతుంది. మీరు గమనించాలి ఫ్రెండ్స్. సరే ఓకే ఫ్రెండ్స్, నేను ఏదైనా మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకుంటున్నాను. ఉంటాను ఫ్రెండ్స్.
జై హింద్.